ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఇక్కడ డిస్ప్లే పైన చూసుకొని మనకి వినాయక చతుర్థి వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్, ఇలా మీరు కూడా ఎడిట్ చేసుకోవాలంటే దీనికి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో ఏమాత్రం ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్ అయినా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ పిక్ అయితే ఇస్తాను. సో మరి మీరు దాన్ని ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట బ్యాక్గ్రౌండ్ ఫోటో. సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ అయ్యండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాలి. సో మీ యొక్క ఫోటోని ఎలా యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఏదైనా మీ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ కట్అవుట్ పైన ట్యాప్ అయ్యండి. సో ట్యాప్ ఇచ్చేసి మీ యొక్క ఫింగర్తో ఇలా మొత్తం ఇలా డ్రా అయితే చేసేయండి. సో మీకు ఈజీ కట్ అనమాట. సో మీకు ఇది మీకు అంటే అలా మొత్తం కట్ చేయకుండా ఇలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఇలా చేసేసిన తర్వాత పైన డ్రా మనకి ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ ఇచ్చేసేయండి. సో ఎగ్జాక్ట్లీ మనకైతే కట్ అయితే అయిపోతుంది. సో ఎక్కడైతే మనకి కట్ కాదో సో ఎక్కడ మీరు ఇక్కడ సింబల్ తీసుకొని మనకి బ్రష్ సింబల్ తీసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. సో ఇలా డ్రా చేసేసుకొని చూడుకొని సింపుల్గా కరెక్ట్గా చేసుకోవాలన్నమాట, ఎక్కడ మిస్టేక్ కాకుండా. సో ఇలా చేసేసుకున్న తర్వాత సో ఒకసారి చూసుకోవాలి మళ్ళీ ఎక్కడైనా కట్ అయిందో. సో మొత్తం ఎగ్జాక్ట్లీ వచ్చేసిన తర్వాత పైన సేవ్ బటన్ మీద క్లిక్ ఇచ్చేసి సో ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేయండి, ఇక్కడ పెట్టేసేయండి రైట్ సైడ్లో. సో ఇలా పెట్టేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ వేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత సో మీకు ఇంకో పేజ్ అయితే ఇస్తాను. సో దీన్ని అనమాట యాడ్ చేసేసుకోండి. సో దీన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత సింపుల్గా ఇలా మొత్తం చిన్న వేసేసుకొని ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ అయితే సెలెక్ట్ అయితే చేసి సెట్ అయితే చేసుకోండి. ఇలా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ హెచ్డిఆర్ అని ఉంటుంది, దాంట్లో అన్నీ మైనేజ్ చేసేయండి. సాచురేషన్ ఒకటి ఇంక్రీజ్ చేసుకొని పైన టిక్ మార్క్ ఇచ్చేసి పక్కకి స్క్రాల్ చేస్తే మనకి బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో ఇన్లైన్ అండ్ 1% పెట్టుకొని మనకి సెలెక్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత పక్కకి సాల్వ్ చేస్తే డ్రా ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళేసి పైన 3 డాట్స్ ఉంటాయి, దానిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకి సేవ్ ఇమేజ్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి మనకి హెచ్డీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.